దుర్గమ్మ ఆలయానికి 3 రోజుల పాటైతే భక్తులను ఘాట్ రోడ్ వైపు అయితే కనుక ఆపేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు కొండ చర్యలు విరిగిపడి ఇక్కడైతే చాలాసార్లు భక్తులకి అంతరాయం కలిగింది. అప్పుడు కూడా ఎన్నో సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనల వల్ల కూడా ఎంతోమంది భయాందోళనకు గురైన పరిస్థితులు అయితే కనుక ఈ కొండ చర్యల వైపు అయితే జరిగిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఘాట్ రోడ్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాము. ఏవైతే మరమ్మతులు అంటే గత 5 సంవత్సరాలుగా కూడా ఎన్ని మరమ్మతులు చేసినప్పటికీ కూడా అలాగే ఉండడం, దీనికి ఒక శాశ్వత పరిష్కారం అయితే దొరకని పరిస్థితుల్లో అయితే గనక ఇప్పటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్గగుడి పైన ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులందరికీ కూడా ఒక వినూత్నమైన అంటే కొత్తగా మళ్ళీ దీన్ని రెన్యువల్ చేస్తూ కూడా ఇంకోవైపు అంటే ఓంకారం దగ్గర అయితే కనుక మనకి ఏదైతే ఫెన్సింగ్ కట్టి అక్కడ ఏదైతే సేఫ్టీ మెజర్మెంట్స్ని అక్కడ తీసుకున్నారో అలాంటి సేఫ్టీ మెజర్మెంట్సే త్రూ అవుట్ ద హిల్ ఇక్కడ ఏదైతే చుట్టుపక్కల మొత్తం యూటర్న్ తీసుకునేటప్పుడు మనకు కొండ ఉంటుందో అక్కడ మొత్తం రోప్స్ కట్టి కూడా ఎవరైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళందరూ వర్క్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ 3 రోజుల పాటు కూడా ఖచ్చితంగా భక్తులు ఎవరికి కూడా ఘాట్ రోడ్ మీదుగా అయితే కనుక అనుమతి లేదు. మొత్తం అందరికీ కూడా ఎవరు వచ్చినప్పటికీ విఐపి వివిఐపీలు ప్రతి ఒక్కళ్ళకి కూడా లిఫ్ట్ మార్గం నుంచే దర్శనాలకి అనుమతి అంటూ కూడా ఆలయ అధికారులు ఇప్పుడే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు సాయంత్రం నుంచే ఇటువైపు ఏవైతే దుర్గా ఘాట్ మీద నుంచి అయితే కనుక మనకి దర్శనాలకు పంపిస్తూ ఉంటారో ఆ దర్శనాలకి సంబంధించి అయితే కనుక ఇవాళ సాయంత్రం నుంచే కనుక ఆపేస్తున్నారు. చూస్తున్నాం కదా మనం ఇక్కడ నుంచి ఏదైతే పనిచేస్తున్నారో వాటన్నిటికీ సంబంధించిన పరికరాలు కానీ దానికి సంబంధించిన వస్తువులన్నింటినీ కూడా ఇక్కడే రెడీగా పెట్టారు. ఈ 2 రోజుల పాటు కూడా అతి వేగంగా అయితే కనుక ఈ పనులన్నింటినీ కంప్లీట్ చేయడానికి ఇక్కడ సిబ్బంది కూడా చూడొచ్చు మనం. వాళ్ళందరూ పైన రోప్స్ కట్టుకుని పైనకు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఆలయానికి సంబంధించి కూడా ఎలాంటి తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉండేందుకు భక్తులకి ప్రత్యేకంగా ఎవరు వచ్చినప్పటికీ కూడా ఇటువైపే వాహనాలు వస్తూ ఉంటాయి. 2 వీలర్ 4 వీలర్ కూడా పైననే ఎక్కువగా పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి వేలాదిగా భక్తులు వస్తూ ఉంటారు. మొన్నటి వరకు కూడా పండుగలన్నీ కూడా వచ్చి వెళ్ళాయి కాబట్టి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంకా భక్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే కనుక వీటిని శరవేగంగా అయితే పనులన్నీ పూర్తి చేసేందుకు అయితే కనుక సిద్ధమైంది ఆలయ అధికారులు. అయితే మొత్తం మీద మనం చూస్తున్నాం కదా విజువల్స్లో ఈ రోప్స్ కట్టి అయితే కనుక పైన మొత్తం ఆ ఫెన్సింగ్కి సంబంధించి ఆల్రెడీ కొంత భాగం వరకు ఒక ఫెన్సింగ్ని వేసిన పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కొంత మేర వరకు వేసి ఉన్నారు. అక్కడ నుంచి మొత్తం ఇంకా రేపు ఎల్లుండి కూడా మనకి పూర్తిగా కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఈ ఫెన్సింగ్ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ వర్క్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక భూపతి రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఏంటండి అసలు ఎలా జరుగుతోంది వర్క్, ఈ ఫెన్సింగ్ అంతా కూడా ఏంటి, ఇదంతా ఈ పరికరాలని ఏంటిది? పరికరాలు ఇక ఘాట్ రోడ్లో రాళ్ళు పడుతున్నాయి, వర్షం వచ్చినప్పుడు రాళ్ళు పడిపోతున్నాయి. పబ్లిక్ మీద ఇదవుతుందని పబ్లిక్ సేఫ్టీ కోసము ఈ వర్క్ పడకుండా కోసము దాన్ని సేఫ్టీ చేయాలని గవర్నమెంట్ ద్వారా మెసేజ్ వచ్చింది. మెసేజ్ అంటే ఆన్లైన్లో చేశారు. మేము ఆన్లైన్లో వర్క్ తీసుకున్నాము. వర్క్ తీసుకొని ఈ రాళ్ళు పడకుండా దానికి ప్రొటెక్షన్ చేస్తాము. హిల్స్ ప్రొటెక్షన్ అండి. ఇది పట్టుకొని ఇప్పుడు జాలీలు వచ్చినాయి. ఆ జాలీలు పైకి పంపాలంటే ఈరోజు ఘాట్ రోడ్డు 2 రోజులు బంద్ చేయాలనుకున్నాము. 2 డేస్, ఈరోజు రేపు ఎల్లుండి 2 రోజుల లోపల. ఈరోజు పొద్దున్న చేస్తాం అనుకున్నాము. ఈరోజు పీఠాధిపతులు స్వాములు గారు వచ్చారు ఇక్కడికి, అందువల్ల ఈరోజు పని చేయలేదు. ఈరోజు సాయంత్రం నుంచి స్టార్ట్ చేసాము. ఇది సుమారుగా ఎంత సమయం పడుతుంది ఈ పరికరాలన్నింటినీ కూడా ఉపయోగించుకుని పని వాళ్ళని ఎంతమంది పనిచేస్తున్నారు ఇక్కడ? 10 మెంబర్స్ పనిచేస్తున్నారు ఇక్కడ లేబరు. ఇంకా 2 డేస్లో కంప్లీట్, రేపు ఎల్లుండి 2 రోజుల లోపల అయిపోతుంది. ఫ్రైడే నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. భక్తులు రావచ్చు. దీనివల్ల అంటే అభ్యంతరం లేదు. ఈ 2 రోజులు అంటే వర్క్ నడుస్తున్న వల్ల బై మిస్టేక్ ఏమైనా పబ్లిక్ మీద పడతాయని 2 రోజులు బంద్ చేస్తున్నాం. అదిగా ఆర్డర్ ఇచ్చి లెటర్ తీసుకొని ఈవో గారితో పర్మిషన్ తీసుకొని దాని ద్వారా 2 రోజులు బంద్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ చూస్తే ఇసుక, సిమెంట్, కంకర కూడా పెట్టుంది. ఆ కంకర, సిమెంట్, ఇసుకను కూడా ఎలా వాడబోతున్నారు అంటే దాంతో ఏం పని? ఇది సార్ట్ క్రేటింగ్ వర్క్ అంటారు దీన్ని. ఈ పైన కొండ పైన మట్టి అంతా ఉంది. వర్షం అన్నప్పుడు ఆ మట్టి అంతా కరిగిపోయి కింద పడినప్పుడు పైన ఉన్న రాళ్ళు జారిపోయడానికి ఛాన్స్ ఉంటుంది. పైన రాళ్ళు జారిపోయారు. అప్పుడు పబ్లిక్ ఉంటారు కాబట్టి ఇలాంటి జరగకుండా కోసమై
ఈ షార్ట్ కటింగ్ వర్క్ అనేది చేస్తాం 6 రోజులు మొత్తము చేసేసి మెస్ వేసి షార్ట్ కటింగ్ వర్క్ ఇది మొత్తం చేస్తాం థిక్నెస్. అప్పుడు వర్షం పడినా కానీ జస్ట్ వాటర్ బయటకు వస్తుంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఫర్దర్లో ఫ్యూచర్లో. రాళ్ళు పడకుండా సిమెంట్ వేసిన తర్వాత ఫెన్సింగ్ వేస్తారండి, దాని మీద ఎలా ఎలా ఉంటుంది? ఈ షార్ట్ కటింగ్ అనేది ఫస్ట్ మెస్ కట్టేస్తాం, ఎంత క్లీనింగ్ చేసేసి మెస్ కట్టేసి మెస్ పైన షార్ట్ కటింగ్ అంటే సిమెంటు, అగ్రికేటు, చిప్స్ 3 మిక్స్ చేసి డ్రై పౌడరు మిషన్ వేస్తాం. మిషన్ ద్వారా ఈ మిషన్ ద్వారా నుంచి పైకి వెళ్ళిపోతుంది. ఈ మిషన్తో స్ప్రే చేస్తారు. ఇది 7 days క్యూరింగ్ ఉంటుంది. ఆ తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. 7 days క్యూరింగ్ అంటున్నారు, మరి 2 రోజుల పాటే మరి ఇక్కడ ఆపడం వల్ల అదంతా దాని సంబంధం లేదు. ఇది కంటిన్యూ చేసుకోవచ్చు, పబ్లిక్ ఏం ప్రాబ్లం లేదు. ఈ వర్క్ షార్ట్ కటింగ్ వర్క్ అనేది పబ్లిక్ సంబంధం లేదు. అది లోపల ఇన్సైడ్ వర్క్ నడుస్తుంటుంది, పబ్లిక్ ఎలాంటి అంతరాయం జరగదు. అది మాత్రం ఈ ఒకరోజు మెస్ పైకి పంపించారన్నా దానికోసం 3 days పర్మిషన్ చూసుకున్నాము. ఆల్రెడీ 1 day పవర్. అంటే గతంలో ఆల్రెడీ కూడా ఇక్కడ అలాంటిదే సేమ్ చేసినట్టున్నారు కాబట్టి దానిపైన కూడా చేస్తారా, ఇంకా పైన కూడా మొత్తం పైన అంతవరకు ఇంతమంది చేసాం కదా, ఆ రాళ్ళు కనపడుతున్నాయి కదా, ఆ రాళ్ళు పై వరకు ఆ లాస్ట్ వరకు చేసేస్తాం. ఎక్కడ ఉందో లూజ్ అంతా చేసేస్తాం మామూలుగా. ఒక నిమిషం మన విజువల్స్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. అయితే చూడొచ్చు ఇక్కడ ఏదైతే పరికరం ఉందో, జనరల్గా మనం బిల్డింగ్స్ కట్టేటప్పుడు ఇలాంటి పరికరాలను చూస్తూ ఉంటాము. సిమెంట్, ఇసుక, కంకర వీటన్నిటిని కలిపి కూడా టెంపుల్ పైన ఏదైతే కొండ ఉందో ఆ కొండ పైన అయితే కనుక మొత్తం దాన్ని పరుస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏదైతే చెప్పారో మనకి సేమ్ ఎగ్జాక్ట్గా అక్కడ ఫెన్సింగ్ వేసి ఫెన్సింగ్ పైన సిమెంట్ని అయితే కనుక అప్లై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అది స్ట్రాంగ్గా ఉండి ఆ కొండ చర్యలు చిన్న చిన్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రమాదకరమైన రాళ్ళు అవన్నీ కింద పడకుండా ఉండేందుకైతే కనుక కొంచెం సపోర్టివ్గా ఇదంతా పనిచేస్తుంది. ఆ సిమెంట్ని కూడా ఎంతో చాకచక్యంగా వాళ్ళు పై వరకు వెళ్ళి కూడా అక్కడ తాళ్ళు కట్టుకొని అక్కడ ఏవైతే చెట్లు ఉన్నాయో వాటన్నిటి దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా చక్కగా దాన్ని అమరుస్తూ కూడా పేర్చుతూ ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ కింద చూస్తే కనుక మనకు ఆల్రెడీ ఇలాంటి సిమెంట్ని గతంలో కూడా వేసి ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయంగానే పైన కూడా ఇంకొంత వేసి అక్కడ కూడా ప్రమాదకరంగా ఉండకుండా ఉండేందుకు, అంటే ఫ్యూచర్లో కూడా ఇలాంటి చర్యలు జరగకుండా ఉండేందుకు. అంటే ఇక్కడ చూస్తే మనం ఇది చాలా చదునుగా ఉంది, ఇక్కడ నుంచి ఏమీ విరికి పడకుండా ఉండేందుకు అయితే కనుక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. మొత్తం మీద ఏదైతే పనులు చేపడుతున్నారో అవి దుర్గా గుడి ఇంద్రకీలాద్రి టెంపుల్ పైన అయితే కనుక భక్తులకి మున్ముందు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే ఫ్యూచర్ని ఆలోచిస్తూ కూడా ఇక్కడ పనులన్నీ కొనసాగిస్తూ ఉన్నారు. ఏదైతే ఫెన్సింగ్ మనం చూస్తున్నామో టెంపుల్ దగ్గర మొత్తం ఇక్కడ ఏదైతే ఒక మిషన్ ఉందో, అంటే ఇక్కడ చూడొచ్చు మనం వించ్ అంటున్నారు ఆయన, వించ్ని తయారు చేసి ఇక్కడ నుంచి అయితే వీటిని అక్కడికి పంపిస్తూ ఉన్నారు. సరే దీనిపైన ఆ మెషిన్లను పెడతారు, మెషిన్లను పెట్టి ఇక్కడ నుంచి పైనకి పంపిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం కూడా చాలా సమయం పట్టేటట్టుగానే ఉంది కాబట్టి అందుకనే దీనికి 2-3 రోజులు ఖచ్చితంగా టైం పడుతోంది అని చెప్పి కూడా భక్తుల్ని ఎవరిని అనుమతించడం లేదు. ఇక్కడ నుంచి అయితే కనుక దీని మీద చూడొచ్చు మనం కింద ఒకసారి విజువల్స్లో ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇది లోపలికి ఆల్రెడీ ఈ సువ్వల్ని గుచ్చున్నారు. ఇక్కడ నుంచి కూడా కొండ మీది వరకు దీన్ని అటాచ్ చేశారు. ఈ సువ్వని అటాచ్ చేసి ఇక్కడ నుంచి అయితే కనుక ఈ రాడ్ ఏదైతే ఉందో మనం ఎక్స్క్లూజివ్గా అయితే వాళ్ళు ఇప్పుడు పంపిస్తారు ఇంకొక మెషిన్ ఇక్కడ నుంచి. ఆ మెషిన్ కూడా కొండ మీద పెట్టి అది స్ట్రాంగ్గా ఉండేందుకు అయితే కనుక ఒక పునాదిలాగా దాన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఇంకొక మెషిన్ పెట్టి అయితే పైకి పంపిస్తారు. ఈ తాడ్లు, రోప్స్ అన్నిటిని కడుతూ కూడా పైకి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడొచ్చు మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొక మెషిన్ అయితే పెడతారు, అది కూడా విజువల్స్లో చూపిద్దాము. ఇంకా కింద పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా పనులని 2 రోజుల్లో శరవేగంగా అయితే పనిచేసి ఆ తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు. ఎందుకంటే ఘాట్ రోడ్ దగ్గర మనం ఎంటర్ అయ్యేటప్పుడు కూడా అక్కడ గతంలో కొండచర్య విరిగిపడిన నేపథ్యంలో అక్కడ 8 అడుగుల వరకు కూడా ఒక గోడనైతే నిర్మిస్తూ ఉన్నారు. దానికి ప్రత్యామ్నాయంగా ఇటువైపు కూడా ఇంకొకటి చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్ని పనులను కూడా వెంటనే చేస్తూ ఉంది. ఇటు ప్రజలకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అంటే రీసెంట్గా కూడా వరదలు వచ్చిన నేపథ్యంలో కొండలన్నీ కూడా చాలా మెత్తగా అయిపోయి దానికి సంబంధించి ఇక్కడంతా కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి అక్కడ నుంచి వాన పడినప్పుడు ఈసారి మళ్ళీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు చల్లగా మళ్ళీ చలికాలం వచ్చింది కాబట్టి చల్లగా అయిపోయి ఈ పైన నుండి అయితే కనుక అంటే నీళ్లు కారడానికైతే ఆ సిమెంట్ని అట్లా ప్యాచెస్ వేసిన తర్వాతే ఖచ్చితంగా దానికి కొంచెం ఈజీగా ఉంటుంది వాన పడిన తర్వాత. ఎందుకంటే రాళ్ళు అనేవి అక్కడ మట్టితో కొంచెం యాడ్ అయి ఉంటుంది కాబట్టి అది మెత్తగా అయిపోయి జారి విరిగి పడే అవకాశం ఎక్కువగా కనపడుతుంది.
కాబట్టి ఖచ్చితంగా ఈ పనులు అయితే కనుక 2-3 రోజుల్లో కంప్లీట్ చేయడానికి అయితే అందరూ సిద్ధమయ్యారని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ పనులన్నింటిని కూడా 2-3 రోజుల్లో పూర్తి చేసే విధంగా అయితే కనుక చర్యలు చేపట్టిన అధికారులు అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య బిగ్ టీవీ ఇంద్రకీలాద్రి నుంచి.